సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తులో దూకుడు పెంచారు సిట్ అధికారులు. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఎన్ టీమ్ ట్యాపింగ్ కి పాల్పడిన డేటా సేకరించారు సిట్ అధికారులు. ఇక నిందితులతో పాటు బాధితుల స్టేట్మెంట్స్ ని కూడా రికార్డ్ చేస్తున్నారు అధికారులు. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎన్ని రకాలుంటాయి, ఎలాంటి టెక్నాలజీ ఉపయోగిస్తారు, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఈ కేసులో ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుంది, ఇలాంటి ప్రశ్నలకు సైబర్ నిపుణుడు ఏమంటున్నారో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఫోన్ ట్యాపింగ్ కేసు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే నిందితులు ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావును పలుమార్లు విచారించారు సిట్ అధికారులు. వాళ్ళిచ్చిన సమాచారాన్ని రికార్డ్ చేశారు. నిందితుల ఫోన్లలో డేటాను రిట్రీవ్ చేశారు అధికారులు. ఈ టీం రాజకీయ, వ్యాపార, సినీ, మీడియా రంగాల్లో కీలకంగా ఉన్న 618 మంది ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. ఇప్పటికే 200కు పైగా బాధితుల స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ 2 రకాలుగా ఉంటుందంటున్నారు సైబర్ నిపుణులు. చట్టపరంగా రూల్స్ ఫాలో అవుతూ చేసేది ఒకటైతే ఇల్లీగల్ గా టెక్నాలజీ ఉపయోగించి ట్యాపింగ్ చేయవచ్చునని అన్నారు. నిందితులు, బాధితుల వాంగ్మూలంతో పాటు సాంకేతిక ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు సిట్ అధికారులు. లాఫుల్ ఫోన్ ట్యాపింగ్ అని ఒకటి ఉంటుంది, అన్లాఫుల్ ఫోన్ ట్యాపింగ్ అని ఒకటి ఉంటుంది. లాఫుల్ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక లీగల్ ప్రొసీజర్ ద్వారా ఏదైతే మినిస్ట్రీ ద్వారా ట్రాయ్ లేదా మినిస్ట్రీ ఆఫ్ టెలికాం ద్వారా ఏదైతే ఈ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారో, మన ఎయిర్టెల్, జియో, మరి ఇప్పుడు విఐ, ఇంకా బిఎస్ఎన్ఎల్, ఇప్పుడు 4 ఉన్నాయి, ఎక్కువగా ఏం లేవు కూడా. సో వీళ్ళ దగ్గర నుంచి మన జిఎస్ఎం బేస్డ్ మీరు కొన్ని వెబ్ సిరీస్లో చూసుంటే కూడా ప్యారలల్ ప్రాసెసింగ్ అని, లేదంటే దీనిలో మళ్ళీ 2 టైప్స్, లైవ్గా మనం వినొచ్చు, లేదా రికార్డెడ్ ఆల్రెడీ చేసి ఉంది అది కూడా మనం వినడానికి ఆ సర్వీసెస్ కూడా ఉంటాయి. అన్లాఫుల్ అనేది ఎలా అంటే వేరే కొన్ని ఈ పెగాసిస్ అని మనం వీరు వినుంటారు, ఈ యాప్ వచ్చింది ఒకటి. సో దాంట్లో అన్లాఫుల్ ఇంటర్సెప్షన్ చేసి ఒక ఏదైనా యాప్ లేదా ఏదో ఒక బగ్, మాల్వేర్, ఏదైనా వైరస్ లాంటిది ఏదైనా పెట్టి మీ సిస్టంలో లేదా ఫోన్లో లేదా ఎక్కడైనా చుట్టుపక్కలలో పెట్టి అక్కడ నుంచి రికార్డింగ్ చేయడం అనేది అది అన్లాఫుల్ ఇంటర్సెప్షన్. దాంతో డిటెక్ట్ చేయడం కూడా అది అప్పుడు చాలాసార్లు ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే మన డివైస్లు ఉంటే యాంటీవైరస్ లేదా ఒక ఫారెన్సిక్స్తో దాన్ని డిటెక్ట్ చేసుకోవచ్చు. కానీ వేరే డివైజెస్లో లేదా చుట్టుపక్కల ఎక్కడైనా ఈ స్పై కెమెరాస్ లాగా ఇట్లాంటి పెట్టి కూడా చాలా మంది చేస్తుంటారు. సో అట్లాంటి కేసులలో ఇవి తెలియడం కష్టం. ఇప్పటి వరకు సిట్ అధికారులు సేకరించిన డేటా, రికార్డింగ్లు బాధితులవేనా కాదా అనేది ఫోరెన్సిక్ రిపోర్ట్లో తెలుస్తుందని అంటున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. లైవ్ ఫోన్ కాల్స్ వినడం, కాల్స్ రికార్డ్ చేసే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. ఈ కేసులో నిందితుల కాల్స్ లైవ్ గా వినడంతో పాటు కాల్స్ రికార్డ్ చేసినట్లు గుర్తించారు సిట్ అధికారులు. ఫోరెన్సిక్స్లో ఎలాంటి డేటా ఇప్పుడు ఇంటర్సెప్షన్ అనేది చేశారు, ఇప్పుడు దానికి రికార్డింగ్స్ ఉన్నాయి, దానికి టేప్స్ ఉంటాయి.